ఆట సంబరాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు. సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఆటకి జనాల సంతోషం చూస్తుంటే ఎలా? చాలా సంతోషంగా ఉన్నది. 34 years బ్యాక్ ఏర్పాటు చేసిన ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్. డిఫరెంట్ అంత తెలుగు వారందరూ ఒకే విధంగా వన్ అంబ్రెల్లా కింద, అంటే ప్రాంతాలకు లేదు, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఆట ఏర్పాటు చేసి 34 years సక్సెస్ఫుల్గా ఎవ్రీ 2 years ఒకసారి వీళ్ళు ఫంక్షన్ చేయడం. నిజంగా ఈరోజు, రేపు, ఎల్లుండి జరగబోయే ప్రోగ్రామ్స్, ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఈ గ్యాదరింగ్ చూస్తుంటే ఏ దసరా పండుగనో, ఏదో ఉగాది పండుగనో, ఏ సంక్రాంతి పండుగనో గ్రామాలలో చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇంతమంది తెలుగు వారిని ఒక దగ్గర చూసి కొన్ని వేల మైళ్ళ దూరం, మనం తెలుగు వాళ్ళందరం కూడా కొన్ని వేల మైళ్ళ దూరం వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ఈ దేశానికి మోరల్గా, మన దేశానికి, మన స్టేట్కి ప్రౌడ్గా ఫీల్ అయ్యే సందర్భం ఇది. అట్లాగే మీరు చూసుకుంటే కనుక అంతమంది ఎంపీగా వచ్చారు, ఇప్పుడు మినిస్టర్గా, తెలంగాణ స్టేట్ మినిస్టర్గా వచ్చారు. అంతమందిలో మీరు ఒక ఎంపీగా వచ్చారు. అంతకుముందు మీరు ఒక ఎంపీగా వచ్చారు, ఇప్పుడు తెలంగాణ స్టేట్ మినిస్టర్గా వచ్చారు. ఎలా అనుభూతి పొందుతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అందరినీ చూస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది. నేను ఎంపీరా, మినిస్టరా, అంతకుముందు కూడా 20 years ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇది ద 6th term ఐఎమ్ ఎలక్టెడ్. 5 terms యాజ్ ఎమ్మెల్యే, 1 term లోక్సభ మెంబర్గా. నేను ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా. ఆమె నాటే పాలిటీషియన్, ఐఎమ్ ద లీడర్. ఐ వాంట్ టు బికమ్ పబ్లిక్ ఇన్కమ్ ఉండకుండా ప్రజలకు డెవలప్మెంట్ ఒక సైడు, చారిటీ ఒక సైడు, ఎవరైనా నీడీ పీపుల్ వస్తే వారికి హెల్ప్ చేయడం. కోమటిరెడ్డి అంటే అదొక ప్రత్యేకత. అందుకని 6 సార్లు గెలిపించారు. లాస్ట్ టైం పార్లమెంట్లో కూడా ఉండి ఎన్నో నిధులు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మీరు డిసెంబర్లో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఆఫ్టర్ 10 years ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ మీరు రియల్ డెవలప్మెంట్, రియల్ హైదరాబాద్ కమింగ్ 3 yearsలో మీరు చూస్తారు. వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ ఉండే విధంగా ఇప్పటికే హైదరాబాద్ అంటే లాట్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీసే కాదు, ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఒక లాజిస్టిక్ పార్క్, ఒక స్పోర్ట్స్ హబ్, ఒక వాల్ట్ డిజ్నీ వాళ్ళతో కూడా అపాయింట్మెంట్ అడిగాను నేను. అది నాట్ ఓన్లీ R&B మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ అడిగి అక్కడ కౌన్సిల్ జనరల్ చెప్పాను. డెఫినెట్గా మై డియర్ క్లోజ్ ఫ్రెండ్ IT అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా వచ్చారు. IT అబ్బే కాదు, టూరిజంలో కాదు, అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ఫీలింగ్ లేకుండా తెలుగు ప్రజలందరూ బాగుండే విధంగా చేయడమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి లక్ష్యం. డెఫినెట్గా నేను ఎంపీగా ఉన్నా, ఇవాళ మినిస్టర్గా ఉన్నా, నేను అందరికీ హెల్ప్ చేస్తూ పోతుంటాను. అదే నా అదే. ఇప్పుడు మీరు చెప్పిన మాట చాలా వాస్తవం ఉంది. అట్లాగే ఇప్పుడు మీరు మన NRI ఆర్గనైజేషన్స్కి, అంటే ఇండియాలో ఎంత సేవ చేస్తున్నారు, NRI ఆర్గనైజేషన్స్ కూడా మీరు ఎటువంటి సేవా సహకారాలు అందించబోతున్నారు? గవర్నమెంట్ తరఫున NRIది కాంట్రిబ్యూషన్ ఫర్ హైదరాబాదే కాదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో NRI కాంట్రిబ్యూషన్, ఆంధ్రప్రదేశే కాదు ఇండియాలో కూడా NRI కాంట్రిబ్యూషన్, మన తెలుగువారి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉన్నది. ఇలా ఇండియా ఎంత డెవలప్ అయిందంటే NRIs పర్టికులర్లీ ఫ్రమ్ తెలంగాణ, తెలుగు పీపుల్ జస్ట్ లైక్ సత్యనారాయణ కానీ ఇంకా చాలామంది ఉన్నారు. ఆ ప్రొఫెషనల్లో ఇవాళ అమెరికాలో లీడ్ చేస్తూ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ తెలుగు వారికి గర్వకారణంగా ఉంటున్న వీళ్ళు గ్రామాలలో కూడా నుంచి వచ్చే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేస్తూ వాళ్ళ గ్రామాలకు డెవలప్మెంట్ కూడా వాళ్ళ తోచిన విధంగా హార్డ్ అండ్ మనీ ఇన్ని వేల మైళ్ళు వచ్చి వాళ్ళ సంపాదనలో ఇంతో గ్రామాల్లో డెవలప్ చేసిన నిజంగా ఐఎమ్ థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్కూళ్ళల్లో ఎక్విప్మెంట్ ఇచ్చి మొదలుపెట్టుకొని ఎవరు పేదవాడు చదువుకోవాలన్నా కానీ ఇక్కడి నుంచి హెల్ప్ చేస్తున్నంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇది వెరీ గ్రేట్ అండి. NRI చేసే కృషి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో వాళ్ళ పాత్ర మరవలేంది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక NRIs కూడా ఎంతో సర్వీసెస్ చేస్తామని చెప్పేసి ఇట్లా అట్నుంచి కూడా వాళ్ళు NRI ఆర్గనైజేషన్ చేసే సర్వీసెస్ కూడా ఎంతో అభినందిస్తూ ఉన్నారు. రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ అట్లాంటా.